హైదరాబాద్ ప్లస్ వండర్లా కాస్ట్ ఎంతైందో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మనం హైదరాబాద్లో ఉండే వ్లాగ్ అండ్ అలాగే వండర్లాకి పోయిన వ్లాగ్. సో మొత్తం ఎక్స్పెన్సెస్ కూడా ఎంతైందో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ట్రైన్ జనరల్ టికెట్లో 166 రూపీస్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ కాచిగూడలో అయితే దిగినాం. ట్రావెల్ చేసినది వచ్చేసి అనంతపూర్ నుండి ఇక్కడ కాచిగూడకి. ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర దిగేసి చార్మినార్కి అయితే వచ్చేసినాం. ఫస్ట్ నిమ్రా కేఫ్లో టీ అయితే ట్రై చేసినాం. ఫేమస్ అంట కానీ ఏం బాగలేదు. అక్కడ మేమంతా రూమ్స్ చూసినాం కానీ రూమ్స్ ఏం దొరకలేదు. సో ఇంకా వండర్లా అయితే డైరెక్ట్ వచ్చేసినాం. సో ఇది వచ్చేసి వండర్లా ఎంటరింగ్. ఇంకా మేము లోపలికి పోలేదు. ఎంటరింగ్ టైం వచ్చేసి 11 PM. సో అందుకోసం బయట కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాం టైం ఎక్కువ ఉంటే. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. చార్మినార్ నుంచి ఇక్కడ వచ్చేకి ఫస్ట్ ఒక బస్ పాస్ లో అయితే వచ్చేసినాం బొంగుళూరు వరకు. అండ్ అలాగే అక్కడ నుంచి 50 రూపీస్ ఆటోలో వచ్చేసినాం. అట్లా లోపలికి ఎంటర్ అయితే కాలేదు. బయట ఇంత బాగుంది లొకేషన్. లోపల ఎట్లుందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి లాకర్ తీసుకునేకైతే వచ్చేసినాం. ఒక లాకర్ కి 400 రూపీస్ అంట. ఇంకా మేము రూమ్ తీసుకోలేదు కాబట్టి 5 బ్యాగ్స్ అయితే ఉండే, అందుకు 2 లాకర్స్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత మీరు వాటర్ రేట్స్ చేయొద్దండి, అన్ని ఫస్ట్ నార్మల్ రేట్స్ చేయండి. ఎందుకంటే మీరు వెట్టుకుంటే మళ్ళీ మీకు నార్మల్ రేట్స్ అయితే చేసేకియ్యారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా మీరు ఎంటరింగ్ వస్తేనే మీకు ఈ రైడ్ అయితే కనబడుతుంది. ఈ రైడ్ అయితే నాకు ఏమంత అడ్వెంచరస్గా ఏం అనిపించలేదు, జస్ట్ నార్మల్గా ఉంటుంది ఇది. ఒకసారి ఫ్రంట్ వ్యూ నుంచి అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే మేము లాస్ట్లో కూర్చున్నాం, రైట్ సైడ్ చూడండి ఒకసారి. కూడా మీరు కింద అయితే పడరు, సేఫ్టీ అయితే బాగుంటుంది. అసలు ఎక్కుదాం అనుకున్నాం కానీ స్టార్టింగ్లోనే ఎందుకు అనిపోలేదు. కానీ మళ్ళీ వచ్చి చూస్తే చాలా మంది అయితే ఎక్కేసినారు దాంట్లో. సో ఒక 10 సెకండ్స్ వీడియో అయితే చూడండి. ఈ రైడ్కి అయితే వచ్చేసినాం. ఇదైతే చాలా డేంజరస్ రైడ్ అని చెప్పొచ్చు. అంటే భారీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రతిసారి కింద పడుతుంది అనిపిస్తుంది కానీ కింద అయితే పడరు. ఈ రైడ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రైడ్లో వచ్చేసి మీకు మెల్లిగా పైకి తీసుకుపోతారు. ఇంకా పైన తీసుకుపోయిన తర్వాత సడన్గా అయితే వదులుతారు. సో వీడియో అయితే చూడండి. సడన్గా అయితే వదిలేస్తారు. చాలా భయం అయితే అవుతుంది. అయితే ఉన్నారు, అందుకోసం ఆ రైడ్ దగ్గర పోలేదు. మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం వెయిట్ చేసి అయితే వెళ్ళిపోయినాం. మిషన్ ఇంటర్స్టెల్లార్ అయితే ఒక 1 అవర్ వెయిట్ చేసి ఉంటాం. అలా వీడియో అయితే రికార్డ్ చేయలేదు కానీ బాగుంది. ఏమంటే కొంచెం క్వాలిటీ ఉంటే ఇంకొంచెం బాగుండేది. వెయిట్ చేయలేక చాలాసేపు ఇంకా ఇక్కడైతే వచ్చేసినాము వాటర్ దగ్గరికి. ఇవన్నీ వాటర్ రైడ్స్ అనమాట. దీనికి కూడా చాలాసేపు అయితే వెయిట్ చేయలేకపోయి నుంచి. సో చూడండి ఇట్లయితే వస్తారు. వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత రికార్డ్ చేసినది ఇది. ఇంకా వాటర్ లో ఎక్కువసేపు నామనేసి ఫుల్ కూల్ అయితే ఉండే. ఇంకా అందుకోసం కొంచెం ఎండలో అయితే నిలబడినాం. సో ఇవి కూడా పెద్ద వాటర్ రైడ్స్ అనమాట. దీనిలో లాస్ట్ లో అయితే ట్రై చేసినాము. నేను నా ఫ్రెండ్ ఇంకో రైడ్ కోసం అయితే మొత్తం టాప్ అయితే ఎక్కేసినాం. సార్ ఈ వ్యూ అయితే చూడండి మొత్తం టాప్ నుంచి. ఓవరాల్ టాప్ కాదు, జస్ట్ వాటర్ రైడ్స్ లో టాప్ వ్యూ ఇది. సో ఇది వచ్చేసి టైడ్ రివర్ అనమాట. ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదే మొత్తం టాప్ వ్యూ. అక్కడ జైన్ వీల్ కనబడుతుంది. అది ఇంకా రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఆటోలో ఎక్కేసి బొంగుళూరుకి అయితే వచ్చేసినాం. మళ్ళీ ఉంది కాబట్టి మళ్ళీ బస్సులోనే పోతున్నాం. 150 రూపీస్ బస్ పాస్. చాలా సేపు వచ్చేసి ట్రావెల్ చేసేసి చాలా ట్రాఫిక్ అయితే ఉండే. అండ్ అలాగే పీపుల్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఇంకా రుమాల్ రోటి చికెన్ 65 అయితే టేస్ట్ భారీగా ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ వస్తే ఒకసారైనా ట్రై చేయండి. తినేసిన తర్వాత నెక్స్ట్ షాదూద్ కమల్ అయితే తినేకైతే బయటకు వచ్చేసినాం. ఇంకా ఇక్కడ ఇది కూడా యావరేజ్ గానే ఉంది, అంత బాగా ఏం లేదు ఎక్స్పెక్టేషన్ అనుకున్నంత. ఇక్కడ అంటే హైదరాబాద్ చార్మినార్ దగ్గర. ఇంకా నైట్ రూమ్ లో అయితే కొంచెం బ్రష్ చేసి మళ్ళీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయినాం గోల్కొండ ఫుడ్ పోయేకి. ఈ రూమ్ వచ్చేసి నైట్ తీసుకునేది ఒక మాకు కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. మేమైతే 8 అవర్స్ మాత్రమే స్టే చేసినాం నైట్ మొత్తం. అండ్ అలాగే ఓనర్తో అయితే మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ ఒక 1 అవర్ వచ్చి రెడీ అవుతామని అతను కూడా అగ్రీ చేసినాడు. చార్మినార్ నుంచి వచ్చే ముందు లెఫ్ట్ సైడ్ లో మక్కా మసీద్ అయితే కనబడుతుంది. పొద్దున అయితే క్లోజ్ ఉండే కానీ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా మీరు బాగా దిగొచ్చు. వచ్చేసి ఇంకా బస్ లో అయితే ట్రావెల్ చేసినాం. ఇది వచ్చేసి డే 2. ఇక్కడ డే 2 కూడా బస్ పాస్ అయితే తీసుకున్నాం 150 రూపీస్. 3 or 4 బస్సెస్ అయితే ఎక్కినాం మేమైతే. బస్సెస్ లోనే చాలా సేపు జర్నీ టైం అయితే అయింది. వచ్చిన తర్వాత చాలా డిహైడ్రేట్ అయిపోయింటే షుగర్ కేన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేసినాం. టేస్ట్ అయితే బాగుండే. ఫైనలీ గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి ఎంటరింగ్ లో మాత్రమే. ఇంకా ఇది వచ్చేసి లోపల టికెట్ తీసుకొని అయితే వచ్చేసినాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్. ప్రజెంట్ గోల్కొండ ఫోర్ట్లో అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ లొకేషన్ అయితే పెడతాను వీడియోలో చూడండి. చివరికి ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్కొండ ఫోర్ట్ ఎక్కేటప్పుడు అయితే చాలా అయితే అలసిపోయినాము. ఎందుకంటే మనకు ట్రెక్కింగ్ అలవాట్లేదు. పైన అయితే వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ ఇక్కడే దొరుకుతాయి మీకు. అక్కడ కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని టాప్ మోస్ట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గోల్కొండకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మీకు మొత్తం ఇక్కడ సరౌండింగ్ ఏరియా మొత్తం కనబడుతుంది. ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఒక 10 minutes స్టే చేసి బయటికి అయితే వచ్చేసినాం. ఇంకా స్టూడెంట్స్ అయితే వచ్చిండ పిల్లలు స్కూల్ వాళ్ళు. అక్కడ నుంచి బస్సులో చాలా సేపు ట్రావెల్ చేసి చార్మినార్ దగ్గర మండి తినేకైతే వచ్చేసినాం. ఇక్కడ మండి వచ్చేసి కాస్ట్ కొంచెం యావరేజ్ గానే ఉన్నాయి. టేస్ట్ అయితే మన అనంతపూర్ అంత లేదు. 3 మండీస్కి టోటల్ కాస్ట్ వచ్చేసి 1440 సంథింగ్ ఎంతో అయింది.
టేస్ట్ అయితే నాకు అంతేం అనిపించలేదు. ఇంకా అక్కడ నుంచి మక్కా మజీద్కి అయితే వచ్చేసినాం నమాజ్ చదువుకునేకి. ఇది ఇన్సైడ్ వ్యూ అనమాట, చాలా బాగుంది మజీద్ అయితే. ఇది నైట్ వ్యూ ఆఫ్ చార్మినార్, అది కూడా మక్కా మజీద్ నుండి. ఇంకా మన ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మేము ఆఫర్లో అయితే పోయినాం వండర్లాకి. సో 924 రూపీస్ అయితే పడింది టికెట్. ఇంకా ట్రైన్ అనంతపురం నుంచి వచ్చేకి పోయేకైతే ఒక 400 రూపీస్ దగ్గర పడింది. విత్ వండర్లో వచ్చేసి 3000 రూపీస్ అయితే పడింది ఫర్ 2 days and 1 night. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై గైస్.